అమ్మూ, ఇలా కూర్చో. ఏడిపించుని. ఏమవుతుంది? ఇవాళ నీ ఓటమిని చూసి నవ్విన వాళ్లతోనే రేపు నీ సక్సెస్ తో క్లాప్స్ కొట్టించుకోవాలి కదా, లేకపోతే కిక్కే ఉంటుంది చెప్పు. నేను పిల్లలతో ఎలా మాట్లాడుతున్నానో అచ్చం అలాగే మాట్లాడుతుంది మిస్ అమ్మ. అమ్మూ, కాంపిటీషన్ టఫ్ గా ఉన్నప్పుడే ఆ గెలుపుని నువ్వు ఎంజాయ్ చేయగలవు. అయినా టఫ్ సిచ్యువేషన్స్ వచ్చిన ప్రతిసారి నువ్వు పారిపోతా అంటే ఎలా చెప్పు? ఎదురు నిలబడి పోరాడితేనే కదా నువ్వెంత స్ట్రాంగో నీకు తెలిసేది. ఇంకా కాంపిటీషనే జరగలేదు, అప్పుడే నువ్వు ఫెయిల్యూర్ గురించి భయపడుతున్నావు. ఇంక నిన్ను చూసి వీళ్ళేం నేర్చుకుంటారు? అమ్మూ, నాకు తెలుసు నువ్వు చాలా స్ట్రాంగ్ అని. నువ్వు తెలుసుకోవాల్సిన టైం కూడా వచ్చింది. నువ్వే డిసైడ్ అవ్వు నువ్వు స్ట్రాంగా కాదా అని. నలుగురు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడనే కాదు, ఎప్పుడు మన కోపాన్ని ఫుడ్ మీద చూపించకూడదు, సరేనా? అమ్మూ అంటావు, నాకెందుకో సరిగ్గా వినిపించడం లేదే. వినపడిందా? సరిపోతుందా? బా అంజు కోతి. అంజు అంజు అమ్మ నవ్వేసింది. హ్యాపీనా మిస్ అమ్మ? మీరందరూ త్వరగా లంచ్ చేస్తే అప్పుడు నేను ఇంకా హ్యాపీ. మీకోసం స్వీట్ కూడా తీసుకొచ్చా. త్వరగా త్వరగా కమోన్ కమోన్ కూర్చోండి. త్వరగా త్వరగా లంచ్ చేసేయాలి. మీ అందరి కోసం స్వీట్ వెయిటింగ్. ఏ అంజు అంజు ఆగాగు. ఎక్కడికి? తాతయ్యకి ఫుడ్ తిన్నాక స్వీట్ తినడం అలవాటంట, అందుకే ఇద్దామని వెళ్తున్నా. ఏ ఆగాగు, బ్రేక్ టైం అయిపోతుంది. నువ్వు వెళ్ళి కూర్చొని తిను, నేను ఇచ్చేసి వస్తా. అక్క, మీరు పిల్లల్ని చూసుకోండి, నేను ఇప్పుడే వస్తా. ఇలా కలిసి వెతకడం వల్ల పని అవ్వదు. నువ్వొకవైపు నేనొకవైపు వెతుకుదాం, ఓకేనా? ఒక్క నిమిషం. నువ్వు వెతుకుతున్నది ప్రాణం లేని ఆత్మని. అది నీకెలా కనిపిస్తుంది? కదా, ఆ ప్రిన్సిపల్ పెట్టిన టార్చర్కి అంతా మర్చిపోయాను. మీరు ఇక్కడే ఉండండి, నేను వెతుకుతాను.
ఆవిడ ఆత్మ ఒక్కటే ఉంటుంది, పక్కన ఎవ్వరు ఉండరని చెప్పింది. ఈయన ఇక్కడున్నాడేంటి? ఈ విషయం తనకు చెప్పాలి. మనోహర్ ఏంటి ఇక్కడుంది? అతను ఆవిడ్ని చూసేశాడు. అతనికి చాలా అనుమానాలు వస్తాయి. ఇప్పుడెలా? ఈ ఘోర అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మనోహర్ ఏంటి ఎక్కడో చూస్తుంది? ఇదేంటి ఎవరో ఉన్నారన్నట్టు అక్కడ దాక్కున్నాడు? అమర్ స్కూల్కి ఎందుకు వచ్చాడు? నన్ను చూసేశాడు. ఇప్పుడు అమర్ అడిగే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి? మనోహరి, నువ్విక్కడేం చేస్తున్నావు? ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే అమర్, జస్ట్ ఇప్పుడే వచ్చాను. అవునా? ఎందుకు? ప్రిన్సిపల్ గారితో మాట్లాడదామని. దేని గురించి? అది అమర్, నువ్వే కదా పిల్లల్ని ఎలక్షన్స్ గొడవలో పడి స్టడీస్ నెగ్లెక్ట్ చేయకూడదని వాళ్ళకి చెప్పావు. అప్పటి నుంచి నా మైండ్లో అదే ఉంది. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి స్టడీస్ని బ్యాలెన్స్ చేసేలా చూసుకోమని చెప్పి ఇప్పుడే వస్తున్నాను. మరి నాకింట్లో చెప్పి రావచ్చు కదా? అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావనుకున్నాను. నీ పనుల్లో నువ్వు ఉంటావు, నేనే కదా అన్నీ చూసుకోవాలి. పిల్లల్ని కలిసావా? ఇంకా లేదు, కలవడానికి వెళ్తున్నాను. సరే పద, నేను వాళ్ళని కలవాలి. సరే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎలా వచ్చావు? ఎప్పుడు వచ్చావు? ఇందాకే ఇద్దరం కలిసి వచ్చాం. ఎందుకు? పిల్లలు స్వీట్ మర్చిపోతే తీసుకొని వచ్చామండి. ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? పిల్లలు వాచ్మ్యాన్ కి స్వీట్ ఇవ్వమని చెప్తే ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇప్పుడు భాగమతి వెళ్ళి వాచ్మెన్ని కలిస్తే బాగీకి వాచ్మెన్ తన తండ్రి అని, అమెరికా ఆ ముసలోడు బాగీ ఫాదర్ అని మొత్తం ఓపెన్ అయిపోతుంది. సరే ఇచ్చేసిరా. సరే సార్. ఆగు. ఏమైంది మనోహరి? ఎందుకు ఆగమని చెప్పావు? అది ఒక్కరోజు ఇస్తే రోజు అలవాటు అయిపోతుందా మరి? అయినా అలాంటి వాళ్ళకి పిల్లల్ని దూరం పెట్టడం కరెక్ట్ అనుకుంటా. లేదు మనోహరి, ఆయన గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఆయన పిల్లల మీద చూపించే ప్రేమని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లలు కూడా ఆయన కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయనకివ్వడం తప్పేమీ కాదు. మిస్సమ్మా, నువ్వు వెళ్ళివ్వు. సరే అండి. మనోహరి పద.
అన్నా నువ్వు వెళ్ళి భోజనం చేసిరా అన్నా, నేనుంటాను. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఇక్కడ ఒక పెద్ద ఆయన వాచ్మెన్ గారు ఉంటారు కదా? అరే, ఆయన ఇప్పుడే భోజనం చేయడానికి వెళ్ళారు మేడం. మీకు ఎదురొచ్చుంటారే. అవునా? అంతగా చూడలేదండి నేను. పర్లేదు మేడం, స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఆ బ్లాక్ లో లంచ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. అదేంటి అందరూ ఇక్కడే తింటుంటారన్నారు, ఇక్కడేమో ఎవ్వరు లేరు. ఈయన ఎక్కడున్నారు? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మా పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళు వాచ్మెన్ గారికి ఈ స్వీట్ ఇవ్వమని చెప్పారు. ముగ్గురు వాచ్మెన్లు ఉన్నారమ్మా, అందులో మీకు ఎవరు కావాలి? ఇచ్చింది ఎవరు? నలుగురు పిల్లలుంటారు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. వాళ్ళేనా? వాళ్ళే అండి. వాళ్ళైతే ఆ పెద్ద ఆయనకి ఇవ్వమని ఉంటారు. వాళ్ళు ఆయనతో బాగా మాట్లాడతారు. ఆయన ఎక్కడున్నారండి? నేను అక్కడికే వెళ్తున్నాను. నాకివ్వండి, నేనిస్తాను. సరే. సరేనమ్మా. ఏంటో మనిషి ఎప్పుడు దగ్గుతూనే ఉంటాడు, మళ్ళీ స్వీట్స్ తింటూనే ఉంటాడు. ఒక్క నిమిషం. ఏమన్నారు? ఆ పెద్ద ఆయనకి ఎప్పుడు దగ్గేనమ్మా. అయినా కూడా రోజు అన్నం తిన్నాక ఏవైనా స్వీట్ ఉంటే బాగుండు అంటూ ఉంటాడు. స్వీట్ మానేస్తే కదా దగ్గు తగ్గేది. ఏం నాన్న ఇది? దగ్గున్నప్పుడు ఈ స్వీట్ తినడం ఎందుకు? అన్నం తిన్న తర్వాత స్వీట్ తినకపోతే ఏదోగా ఉంటుందమ్మా. కొంచెం తిట్టానే నా బంగారు తల్లి కదా. కొంచెమే కొంచెమేనమ్మా, కొంచెమే తుంచుకుంటాను. నానా, మేడం మేడం ఏమైంది మేడం? ఏం లేదు. ఇదిగో పెద్దాయనా, నీకోసం పిల్లలు స్వీట్ ఇచ్చి పంపించారు. పిల్లలు వచ్చారా? కాదు, పిల్లలే ఇవ్వమన్నారని ఒక అమ్మాయి ఇచ్చి వెళ్ళింది. అమ్మాయా? ఆ అమ్మాయి ఎక్కడుంది? ఇందాక నువ్వు భోంచేసిన దగ్గరే ఉంది.
భయం ఉండటంలో తప్పులేదు కానీ ఆ భయం ధైర్యాన్ని చంపేలా ఉండకూడదు. మీరు ఓడిపోతున్నాం అనుకుంటున్నారు కాబట్టే మీకున్న దారులన్నీ మూసుకుపోయాయి అనిపిస్తుంది. అందుకే ఇలా నిరాశగా ఉన్నారు. అదే ఒక్కసారి గెలుస్తాము అన్న పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. స్టూడెంట్స్కి దగ్గరవ్వడానికి చాలా మార్గాలు కనిపిస్తాయి. లేదు డాడ్, మేం కూడా పాజిటివ్గా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నాం. అవును డాడ్, బంటి వెనక స్కూల్ అంతా ఉంది. ఫ్రాంక్గా చెప్పాలంటే అమ్ముకి ఇప్పుడు మేం తప్ప ఎవ్వరూ ఓటేరు. అవును డాడ్, కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసాం, కానీ ఎవ్వరూ మా మాట వినడం లేదు. కొత్తగా వచ్చారు, మీరెవరో కూడా వాళ్ళకి తెలీదు. అలాంటిది మీకెందుకు ఓటేయాలి? ఫస్ట్ మీరేం చేయగలరో చెప్పాలి కదా. వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వండి. మేబీ అందరూ మార్పుకి భయపడుతున్నారేమో. మార్పు మంచికే అని చెప్పండి. అమ్ము, నువ్వు కొడైకెనాల్ స్కూల్లో ఎస్పీఎల్గా ఉన్నావు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ చేయి. కానీ డాడ్, అక్కడ స్టూడెంట్స్ వేరు, ఇక్కడ స్టూడెంట్స్ వేరు కదా. కరెక్టే, కానీ అక్కడ నువ్వు అందరినీ మెప్పించే ఎస్పీఎల్ అయ్యావు కదా. ఇక్కడ కూడా అదే అవ్వాలంటే ఏం చెయ్యాలో ఆలోచించు. బ్రేక్ అయిపోయినట్టుంది. స్టడీస్ నెగ్లెక్ట్ చేయకండి. గోనా. ఓకే డాడ్. బాయ్ డాడ్. బాయ్ ఆంటీ. బాయ్ 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 బాయ్. బాయ్ మిస్ అమ్మ. బాయ్ మిస్ అమ్మ. బాయ్ మిస్ అమ్మా. అమ్మో, బయలుదేరదామా? మనోహరి, ఇంటికేనా? ఇంటికే ఇంటికే. పద. ఈవిడెంట్ ఇంకా రాలేదు. ఆత్మను బంధించడం ఆలస్యం అయిపోతుంది. రండి. ఆత్మ కారెక్కింది. ఆత్మ ఆత్మ కళ్ళ ముందున్నా పట్టుకోలేకపోతున్నా. ఆత్మ ఏంటో మనిషి ఎప్పుడు దగ్గుతూనే ఉంటాడు, మళ్ళీ స్వీట్స్ తింటూనే ఉంటాడు.